థ్యాంక్ యూ జీసస్. పరిశుద్ధ గ్రంథమైన బైబిల్లో నుంచి కీర్తనల పుస్తకము 51వ అధ్యాయము 17వ వాక్యము. విరిగిన మనస్సే దేవునికి ఇష్టమైన బలులు. దేవా, విరిగి నలిగిన హృదయమును నీవు అలక్ష్యము చేయవు. ప్రైజ్ ద లార్డ్. ఇక్కడ ఆత్మ స్వరూపి అయిన దేవుడు తన వాక్యము అనే ప్రత్యక్షతను ధరించుకొని కృపా సత్య సంపూర్ణుడిగా మనందరితో ప్రభు మాట్లాడుతూ ఉన్నాడు. విరిగిన మనస్సే దేవునికి ఇష్టమైన బలులు. దేవా, విరిగిన హృదయమును నీవు అలక్ష్యము చేయవు అని కీర్తనకారుడైన దావీదు తన యొక్క విశ్వాస్యతను తన యొక్క దృఢ నిశ్చయతను మనకు తెలియచేస్తూ ఉన్నాడు. ప్రైజ్ ద లార్డ్. హల్లెలూయా, హల్లెలూయా. దేవుడు బలిని ఏమాత్రము కోరేవాడు కాడు. ఆయనకు దహన బలి ఇష్టము లేదు. కానీ ఈ రోజున నీవు ఒకవేళ నీ జీవితము నలిగిపోయి ఉంటూ ఉన్నదా? నీ జీవితము భయంకరమైన పరిస్థితుల గుండా వెళుతూ ఉన్నదా? నీకున్న పరిస్థితులను బట్టి నీవు నలిగి కృంగిపోయి ఉంటూ ఉన్నావా? అయితే దేవాది దేవుడు నీతోనే మాట్లాడుతూ ఉన్నాడు. నీవు నలిగిన హృదయముతో నీవు ఉంటూ ఉన్నావా? అయితే నీకొక శుభవార్తను ఇక్కడ కీర్తనకారుడి ద్వారా దేవుడు మనతో తెలియచేస్తూ ఉన్నాడు. నీవు నలిగిన హృదయముతో ఉంటే నీ ప్రార్థనను నిన్ను ఆయన ఏమాత్రము అలక్ష్యము చేయడని, ఆయన నిన్ను దూరము చేయడని వాగ్దానము చేస్తూ ఉన్న దేవుడు మన ప్రభువైన యేసు క్రీస్తు ప్రభువారు. కనుక ఈ యొక్క ప్రాముఖ్యమైన సమయంలో దేవా, నీవు నాతో మాట్లాడినందుకు నీకు స్తోత్రాలు తండ్రి. నిజమే, నేను నలిగిపోయిన హృదయముతో ఉంటున్నాను. నెమ్మది లేదు, సమాధానము లేదు ప్రభువా. హృదయములో కొరత, జీవితములో అయా ఒంటరితనము, సమాధానము కొరువైంది ప్రభువా. హృదయంలో వేదనతో నేను నిండి ఉంటున్నాను. నీవు నాతో మాట్లాడి నా హృదయాన్ని